హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడే లేచినాము చూడండి. అందుకే ఫేస్లు ఇట్లా వెలిగిపోతున్నాయి, ఎందుకంటే నైట్ అంతా పండుకున్నాం కాబట్టి. మా సైడ్ అయితే ఫుల్ వర్షము. మీ సైడ్ కూడా వర్షం పడుతుందా పడతలేదా కామెంట్ చేయండి. నిన్న నుండి ఒకటే వర్షము, ఆ వర్షానికి లేవబుద్ధి అయితే లేదు. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా లేవకపోదాం, కానీ మా ఆయన డ్యూటీకి పోతా అంటే లేచినాము. మా అమ్మ వాళ్ళు వచ్చినాక లేస్తా, కానీ వాళ్ళు వచ్చే వరకు 9 అవుతుంది. ఎందుకంటే 4కే వీళ్ళు పాలు పిండకరానికి. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం నిమ్మలంగానే వస్తారు. డాడీ పోయిండా? డాడీ తాత అమ్మమ్మ ఎటు వేయలేదు? తాత అమ్మమ్మ బాయికాడికి. వాళ్ళకైతే వర్షం అనేది లేదు. వాళ్ళు ఎట్లా పని చేస్తారో నాకే తెలియదు, కానీ వాళ్ళు 4 గంటలకే పోతారు పాలు పిండడానికి. బర్రెలు ఆవులు చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చే వరకు టైం అవుతుంది. వాళ్ళు వచ్చే వరకు లేవకుండా కూడా వాళ్ళు ఏమనరు, ఎందుకంటే వాన పడుతుంది కదా, పండుకున్నారు అనుకుంటారు. రోజు ఎందుకు పని చేయలే అనరు, నేను పని కూడా చేయను అంతే. వాళ్ళకు కూడా తెలుసు నేను చేయనని, కాబట్టి నన్ను ఏమనరు. ఒక వంట ఒకటి చేస్తా కూకొని. బాయ్ చెప్పు నాన్న. బాయ్ బాయ్. మీ సైడ్ వినాయకులు పెట్టిల్లా? ఇవాళ అయితే తినుళ్ళు ప్రసాదాలు. నిన్న పప్పు తింటే అప్పులు అయితే ఇవాళ ఏం కాదు. చెప్పనా, పెద్దోళ్ళకి పెద్ద వినాయకుడు ఉంటారు, చిన్నోళ్ళకి చిన్న వినాయకుడు ఉంటారు. అవునవును. బాయ్ అందరికీ. బాయ్ అందరికీ.